భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కావడానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మొదలవుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్ ఇంగ్లాండ్ జట్లు హైదరాబాద్లోని ఉప్పల్ చేరుకున్నాయి. భారీ అంచనాల మధ్య జరగనున్న ఈ టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడం లేదన్నది ప్రతికూల అంశమే. అయితే భారత్ లాగే ఇంగ్లాండ్ జట్టుకు కూడా హ్యారీ బ్రూక్స్ కూడా అందుబాటులో లేకపోవడం అనేది వారికి ప్రతికూల అంశమే. ఈ నేపథ్యంలో భారత్ ఇంగ్లాండ్ జట్ల తుది జట్టు వివరాలు ఒకసారి చూద్దాం. మొదటిగా ఇంగ్లాండ్ జట్టు విషయానికి వస్తే జాక్ క్రాలీ, బెన్ డెక్ట్ ఓపెనర్లుగా వ్యవహరిస్తారు. 3వ స్థానంలో జో రూట్, 4వ స్థానంలో డాన్ లారెన్స్ వస్తారు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా బెన్ ఫోక్స్, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా టామ్ హ్యాట్లీ, జాక్ లేచ్ తమ బాధ్యతలను నిర్వహిస్తారు. ఆల్రౌండర్ గా కెప్టెన్ బెన్ స్టోక్స్, స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లుగా జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్, ఒల్లీ రాబిన్సన్ తుది జట్టులో ఉంటారు. ఇవి మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తుది జట్టు వివరాలు. ఇక భారత్ జట్టు వివరాలు చూసినట్లయితే కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఎడమ చేతివాటం ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. కోహ్లీ జట్టులో లేకపోవడంతో మిడిల్ ఆర్డర్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వన్డౌన్లో శుభ్మన్ గిల్ రానున్నాడు. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తాడు. పూర్తిస్థాయి బ్యాట్స్మెన్ గా కేఎల్ రాహుల్ 5వ స్థానంలోనూ, స్పెషలిస్ట్ వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ 6వ స్థానంలో బరిలోకి దిగనున్నారు. ఈ టెస్ట్ సిరీస్ అయ్యర్, గిల్లకు కీలకంగా మారనుంది. స్పిన్ ఆల్రౌండర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా యథాతథంగా తమ స్థానాలను ఆక్రమిస్తారు. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్గా కుల్దీప్ యాదవ్ బాధ్యతలు నిర్వహిస్తారు. హైదరాబాద్లోని ఉప్పల్ పిచ్ స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తుంది కాబట్టి టీమిండియా 3 స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. ఇవి 2 జట్ల తుది జట్టు వివరాలు.